ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 83వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 83వ శ్లోకము. జనన మృత్యుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిం అమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. శ్లోకం మరొకసారి. జనన మృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. శ్లోకం మరొకసారి. జనన మృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. అనువాద పద్యము. చావు పుట్టుకలతో సంబంధమున్నట్టు దేవతాగణముల సేవ చేత సుఖములేశమ్మైన చూడగంగలుగదు అనుటలో సందేహమసలు లేదు. అజనితుండు మరియు అమృత రూపము వాడు ఆర్యాసతిని గూడునట్టివాడు సర్వలోకములకు సంధానకర్తయౌ మృత్యుంజయాఖ్యుడౌ మృడుని నిత్యమెట్టివారలు మనసులో ఇహమునందుయుంచునప్పుడే సేవించుచుందురు. అట్టివారు నిజముగ ధన్యులై పరమ సౌఖ్యమనెడు మోక్ష సాయుజ్యమునందురయ్యా. శ్లోకము యొక్క తాత్పర్యము. ఇతర దేవతలందరూ జనన మరణములు కలవారు. అట్టి వారిని సేవించు వారికి విషయానందమైనను తృప్తిగా కలుగదు. జనన మరణములు లేని పార్వతీ సమేత పరమేశ్వరుని శరీరవంతులై ఉండగనే సేవించువారు కృతార్థులై మోక్షానందమును పొందుదురు. శ్లోకము యొక్క వివరణము. ఏ ఏ పనులకు ఎవరెవరి దగ్గరకు వెళ్తే పనులు సక్రమంగా జరిగి చివరకు ఫలం చేకూరుతుందో ముందు తెలుసుకోవడం అవసరం. దర్జీవాడి దగ్గరకు వెళ్ళి బట్టలు ఉతికి పెట్టమంటే వాడు బట్టల్ని కాదు, ముందు మనల్ని ఉతుకుతాడు. అలాగే మనం జనన మరణాలకు అతీతమైన శాశ్వతానందాన్ని అంటే మోక్షానందాన్ని పొందాలంటే ఆ జనన మరణాలను జయించిన వారెవరైనా ఉంటే అంటే జనన మరణాలు ఎవరికి ఉండవో లేదా పనిచేయవో వారి దగ్గరకు వెళ్ళాలి. దిక్పాలకులమని చెప్పుకున్న ఇంద్రాది దేవతలు, సృష్టికర్త అయిన బ్రహ్మతో సహా ఇతర దేవతామూర్తులందరూ ప్రళయకాలం ఆసన్నం కాగానే కాలవశులు కావలసిందే. జనన మరణ క్లేశాలు పొందాల్సిందే. వాళ్ళకి విషయానందమే తృప్తిగా ఉండదు. ఇంకా వాళ్ళు శాశ్వతానందాన్ని ఏం పొందగలరు, ఇవ్వగలరు? కానీ ప్రళయంలో కూడా సాక్షీభూతుడుగా నిలిచేది ఒక్క సదాశివుడే. సదాశివునికి జననం లేదు, మరణం లేదు. జననమే ఉంటే తల్లిదండ్రులు ఉండేవారు, మరణమే ఉంటే విషం మృంగేవాడు కాదు. యమధర్మరాజును రొమ్ముపై తన్ని మార్కండేయుణ్ణి కాపాడగలిగేవాడు కాదు. ఎప్పుడూ ఉండటమే ఆయన కీలక లక్షణము. ఈ లక్షణం మరి ఏ ఇతర దేవతలకి లేదు. ఆయనలోంచి ఈ విశ్వం యావత్తు వస్తూ నిలుస్తూ చివరకు
ఆయనలోకే లీనమైపోతూ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియలు ఆయన యందు జరుగుతూ ఉంటే ఆయన ఆ మూడింటికి సాక్షీభూతుడుగానే నేపథ్యంలో ఉంటాడు. అందుకే ఆయన సదాశివుడు, అంటే ఎప్పుడూ మంగళకరంగా మనగలిగేవాడు. ఇటువంటి లక్షణం గలవారిని ఆశ్రయిస్తే శాశ్వతత్వం అంటే ఏమిటో, జనన మరణాతీతమైన స్థితి అంటే ఏమిటో, మోక్షానందమంటే ఏమిటో తెలిసి ఇహలోకంలో శరీరంతో ఉన్నప్పుడే వాటిని పొందవచ్చు గాని జన్మిస్తూ మరణిస్తూ కాలవశలైపోయే ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే ప్రయోజనం ఏమొస్తుంది అంటున్నారు శంకరులు. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 83వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.